జీవనరేఖ విమెన్స్ హెల్త్ వెల్కమ్స్ యూ. గత ఎపిసోడ్లో గర్భిణీలలో ఉండే పలు కారణాల వల్ల ఎప్పుడు సిజేరియన్ అవసరం పడుతుందో చూసాం. ఇక గర్భస్థ శిశువు కోణంలో కూడా కొన్ని ప్రత్యేక సందర్భాలలో సిజేరియన్ అవసరం పడుతుంది. అటువంటి కండిషన్స్ గురించి ఇవాల్టి ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. బేబీ బ్రీచ్ పొజిషన్ లో ఉండి నెలలు నిండి డ్యూ డేట్ దగ్గర పడుతుంటే ఎలాంటి మార్పు లేదంటే వైద్య సూచన మేరకు సి సెక్షన్ అవసరం పడవచ్చు. సాధారణంగా డ్యూ డేట్ సమయానికి గర్భస్థ శిశువు పొజిషన్లోకి వస్తుంది, అంటే తల క్రింద కన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో బేబీ ప్రెజెంటేషన్స్ లో కొన్ని రకాలు చూడొచ్చు. వీటిలో కొన్ని ఫ్రాంక్ బ్రీచ్, అంటే బేబీ పిరుదులు క్రిందుకుంటూ కాళ్లు బేబీ ఫేస్ వైపు ముడుచుకుని ఉంటాయి. ఫుట్లింగ్ బ్రీచ్ లో బేబీ ఒకటి లేదా రెండు కాళ్లు క్రిందకి పాయింట్ చేస్తూ ఉండడం. ట్రాన్స్వర్స్ లై, అంటే బేబీ గర్భసంచిలో అడ్డంగా ఉండడం. ఆబ్లిక్ పొజిషన్ లో బేబీ తల క్రిందకున్నా కూడా ఖచ్చితంగా పొజిషన్ లో లేకుండా కొద్దిగా సైడ్స్ కి, అంటే తల్లి హిప్స్ వైపుగా చూస్తున్నట్టు ఉండడం. ఎక్స్టెండెడ్ బ్రీచ్ అండ్ ఫ్లెక్స్డ్ బ్రీచ్, అంటే ఎక్స్టెండెడ్ బ్రీచ్ అనేది కాళ్ళు చక్కగా ఆ హిప్ రీజన్ దగ్గర ఫ్లెక్స్ అయ్యి మొత్తం స్ట్రైట్ గా ఉంటాయి. సో పొట్ట కత్తుక్కొని కాళ్ళు స్ట్రైట్ గా ఉండేది మనం ఎక్స్టెండెడ్ బ్రీచ్ అంటాము. ఇంకొక వెరైటీ ఫ్లెక్స్డ్ బ్రీచ్ అనమాట. ఇంకోటి ఫుట్లింగ్, అంటే ఒక ఫుట్ ఒకటి కిందకి వేలాడుతూ ఉంటుంటుంది అనమాట. సో వీటిలో కనుక మనం నార్మలా సిజేరియనా అని ఆలోచిస్తే ఎక్స్టెండెడ్ బ్రీచ్ లో ఎక్కువ శాతం మనం ఎక్స్టెండెడ్ బ్రీచెస్ చూస్తాము. వాటిలోనే కదా కాస్త నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే ఫ్లెక్స్డ్ బ్రీచ్ అయినా లేకపోతే ఫుట్లింగ్ ప్రెజెంటేషన్ అయినా ఎక్కువగా సిజేరియన్ అవుతాయి. అసలు ఈ బ్రీచ్ లో ఎందుకు ప్రాబ్లం అవుతుంది నార్మల్ డెలివరీస్ కి అని మనం అనుకుంటే, ఎనీ బ్రీచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేబీ వెయిట్ ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఎక్సెస్ బేబీ వెయిట్ ఉండి పెల్విస్ చిన్నగా ఉంటే మామూలు ఎక్స్టెండెడ్ బ్రీచ్ అయినా కూడా నార్మల్ డెలివరీ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇన్ ద సెన్స్ దీనికి ఆర్ట్ ఆఫ్ బ్రీచ్ డెలివరీ అనేది ఇట్స్ డిఫరెంట్ వెన్ కంపేర్ టు నార్మల్ డెలివరీస్. సో ఈ బ్రీచ్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏదైతే మనం డాక్టర్స్ చేస్తారో అది డాక్టర్సే చేస్తారు. ఆ డాక్టర్స్ డిఫరెంట్ టెక్నిక్తో ఈ బేబీని డెలివరీ చేస్తారు. చేసినప్పుడు ఫస్ట్ కాళ్ళు వచ్చేసి తర్వాత వచ్చే హెడ్, ఆఫ్టర్ కమింగ్ హెడ్ అంటాం, అది అక్కడ మనం డిఫికల్టీ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. సో బేబీ వెయిట్ని బట్టి ఆ తల హెడ్ సైజ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎక్స్టెండెడ్ బ్రీచ్ ఉన్నా కూడా డెలివరీ చేయటం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రైమీస్, అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది, వాట్ ఎవర్ బ్రీచ్, ఏ బ్రీచ్ అయినా కూడా కొద్దిగా ఎక్కువ హెల్దీగా ఉంది బేబీ అంటే కూడా సిజేరియన్ సెక్షన్ వెళ్ళటం డైరెక్ట్ గా చాలా మంచిది. సాధారణంగా 8వ నెల మొదట్లో తల పైకి కాళ్లు క్రిందకి ఉన్నా కూడా 32 నుంచి 38 వారాల జెస్టేషన్ మధ్య బ్రీచ్ నుంచి సిఫాలిక్ పొజిషన్, అంటే తల క్రిందకు వచ్చే అవకాశం ఎక్కువే ఉంటుంది. అంటే 8వ నెల మొదట్లో బ్రీచ్ పొజిషన్ ఉన్న 95% బేబీస్ సరైన సమయానికి సెఫాలిక్ పొజిషన్ కి వచ్చేస్తుంటారు. ఒక్కోసారి బేబీ అన్స్టేబుల్ పొజిషన్ కారణంగా కూడా సిజేరియన్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఒక్కోసారి గర్భస్థ శిశువు ట్రాన్స్వర్స్ పొజిషన్ లో ఉంటుంది, అంటే సైడ్స్ కి అడ్డంగా అన్నమాట. ఇలాంటి కండిషన్స్ లో కూడా డాక్టర్ అవసరం మేరకు సి సెక్షన్ చేయాలని నిర్ణయం తీసుకోవచ్చు. సాధారణంగా మొదటి 2వ ట్రైమిస్టర్లలో బేబీ అడ్డంగా ఉండడం, అంటే ట్రాన్స్వర్స్ పొజిషన్ లో ఉండడం నార్మల్ గా పరిగణించవచ్చు. 26 నుంచి 31 వారాల జెస్టేషన్ లో వర్టికల్ పొజిషన్ కి రావడం కూడా సాధారణంగా జరిగేదే. ఇలా నిలువుగా వచ్చాక బ్రీచ్ పొజిషన్ లో ఎక్కువగా ఉంటారు బేబీస్. అలా కాకుండా 3వ ట్రైమిస్టర్ కి కూడా బేబీ అమ్మబొజ్జలో హారిజాంటల్ గా, అంటే అడ్డంగా ఉందంటే సి సెక్షన్ కి రెడీగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే అడ్డంగా ఉన్న బేబీ సహజమైన పద్ధతిలో బయటకొచ్చే వీలు లేదు కదా. అందుకే ప్లాన్డ్ సిజేరియన్ అవసరం ఉంటుంది. 9th మంత్ వచ్చిన తర్వాత సిజేరియన్ సెక్షన్ అవుతుంది అని చెప్పారంటే దానికి ఏదైనా బలమైన కారణం ఉంటే గానీ ముందే సిజేరియన్ అని ఎవరు చెప్పరు. ఒకటేంటంటే ఇట్లా కంప్లీట్ బ్రీచ్ ప్రెజెంటేషను, ట్రాన్స్వర్స్ లై అంటాం, అంటే పిండం పూర్తిగా అడ్డంగా ఉండటం. సాధారణంగా బైకార్నియేట్ యూట్రస్ లో చూస్తుంటాం. 2 కార్న్స్ ఉంటే ఒక పక్క తల, ఒక పక్క బ్రీచ్.
ఉండి షోల్డర్ ప్రెజెంటేషన్ అంటాం, అంటే భుజం కిందకు ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి మెకానిజం లేదు, లేబర్ మెకానిజం ఉండదు. సో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉండదు. ఆబ్లిక్ బ్రీచ్ పొజిషన్స్ లో మరో రకం. ఇందులో గర్భస్థ శిశువు క్రాస్ గా ఉంటుంది. తల్లి హిప్స్ వైపుగా బేబీ పొజిషన్ అయి ఉంటుంది. ఇంతకు ముందు చూసిన ట్రాన్స్వర్స్ పొజిషన్, ఆబ్లిక్ బ్రీచ్ పొజిషన్ రెండు కండిషన్స్ లో కూడా 36వ వారానికి ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్ పద్ధతిని ఉపయోగిస్తూ గర్భస్థ శిశువుని తల క్రిందకి వచ్చే విధంగా బయట నుంచి కదిపే ప్రయత్నం చేస్తారు గైనిక్స్. కానీ ఇలా చేసిన తర్వాత కూడా బేబీ మరలా ఒరిజినల్ పొజిషన్ కి వెళ్లిపోతే సి సెక్షన్ తప్పనిసరి. ఒక్కోసారి ట్రాన్స్వర్స్ పొజిషన్ కూడా లేబర్ కి వెళ్లేదాకా తెలియకపోవచ్చు. గర్భసంచిలో జనరల్ గా బేబీ తల కిందకుండి కాళ్ళు పైకి ఉండటాన్ని మనం నార్మల్ లాంగిట్యూడినల్ నార్మల్ లై అంటాం అనమాట. ఇది కాకుండా వేరేవన్నీ కూడా అబ్నార్మల్ లైస్. దీంట్లో ఒకటి ట్రాన్స్వర్స్ లై అని, లేదా ఆబ్లిక్ లై అంటే ఏంటి, బేబీ అడ్డంగా ఉండటం గర్భసంచిలో, లేదు అంటే కాస్త వంకరగా పొజిషన్ లో ఉండటం. ఇలాంటి కండిషన్స్ లో కంపల్సరీ మనకి సిజేరియన్ సెక్షనే అవుతుంది. ఈ ట్రాన్స్వర్స్ లైలో షోల్డర్ ప్రెజెంటేషన్ అంటూ ఉంటాం అనమాట. అంటే మనకి డైరెక్ట్ గా హెడ్ తగలకుండా షోల్డర్ అనేది తగులుతుంటది. అలాగే ఒకవేళ ఆ బేబీ హ్యాండ్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రొలాప్స్, అంటే డెలివరీ టైంలో నొప్పులు వచ్చిన టైంలో కానీ, నొప్పులు రాకముందు ఉమ్మనీరు పడిపోయినప్పుడు కానీ ఆ హ్యాండ్ అనేది ప్రొలాప్స్ అవుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్ మనం ట్రాన్స్వర్స్ లైలో, ఆబ్లిక్ లైలో ఎక్కువగా మనం ఎదుర్కొంటాం. కాబట్టి ఇలాంటి కండిషన్స్ అంతవరకు వచ్చే వరకు ఉండకుండా ఎలెక్టివ్ సిజేరియన్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. లేదు అంటే బేబీ హై పెరినేటల్ మోర్టాలిటీ, అంటే బేబీ చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కండిషన్స్ లో. అధిక ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్, ఎక్కువ సంఖ్యలో గర్భస్థ శిశువులు ఒకే ప్రెగ్నెన్సీలో ఉండడం, గర్భసంచి సంబంధిత సమస్యలు, మాయ బాగా క్రిందకు జారి ఉండడం అంటే లో లయింగ్ ప్లాసెంటా, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్, ఓవరీల్లో సిస్టులు, గర్భిణీల్లో ఉండే ఈ కారణాలన్నీ కూడా ట్రాన్స్వర్స్ పొజిషన్ కి దోహదపడే అంశాలే. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్. అందమైన జీవితం. కడుపులో ఉన్నది ట్విన్స్ అంటే కవలలు లేదా అంతకన్నా ఎక్కువ బేబీస్ ఉంటే కూడా సిజేరియన్ చేయాల్సి వస్తుంది. అలాగని ట్విన్స్ పుట్టే ప్రతి ఒక్కరిలో సిజేరియన్ అవసరం ఉండకపోవచ్చు. ఇది ఆయా స్త్రీల కండిషన్ మేరకు ఉంటుంది. సాధారణంగా మల్టిపుల్ ప్రెగ్నెన్సీలలో సి సెక్షన్ ఖచ్చితంగా కావాలేమో అనే సందేహం కూడా చాలా మంది గర్భిణీలు వ్యక్తపరచడం చూస్తాం. మల్టిపుల్స్ లో అత్యధికంగా ట్విన్స్ నే ఎక్కువ చూస్తాం. నెలలు నిండే సమయానికి వీరు పొజిషన్లో కనుక వచ్చి ఉంటే నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 40% ట్విన్ ప్రెగ్నెన్సీలు నార్మల్ గా డెలివరీ కావడం చూడొచ్చు. ఇక తల్లికి బేబీస్ కి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోయినా కూడా నార్మల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒక్కోసారి మొదట బయటకొచ్చేందుకు ట్విన్స్ లో రెడీగా ఉన్న ఒక బేబీ తల క్రిందికి పొజిషన్ లో ఉండడం వల్ల మొదటి బేబీ నార్మల్ అయినా కూడా రెండవ బేబీ పొజిషన్ నార్మల్ కి వీలుగా లేకపోవడంతో సిజేరియన్ అవసరం పడవచ్చు. నార్మల్ చేయాలా లేదా సిజేరియన్ చేయాలా అనేది మనం డిసైడ్ చేస్తాం. జనరల్ గా ఫస్ట్ ట్విన్ గనక హెడ్ తో ఉంది, రెండోది కూడా హెడ్ తోనే ఉంది అని అంటే నార్మల్ మనం ట్రై చేయొచ్చు. కానీ ఫస్ట్ బేబీ ఏదైతే ఫస్ట్ వస్తున్న బేబీ హెడ్ ప్రెజెంటేషన్ లేదు, వేరే అదర్ అంటే కాళ్ళతో రావటమో లేకపోతే అడ్డంగా ఉండటమో ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఉందంటే కంపల్సరీ సిజేరియనే వెళ్ళాలి. అలాగే ఫస్ట్ బేబీ హెడ్తోనే వస్తుంది కానీ రెండో బేబీ అడ్డంగా ఉంది అని అంటే కూడా మనం సిజేరియనే ప్లాన్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ అడ్డంగా ఉన్న రెండో బేబీని మనం సరిగ్గా డయాగ్నోస్ చేయకుండా ఫస్ట్ బేబీ హెడ్తోనే ఉంది కదా అని నార్మల్కి అలౌ చేస్తాం. అలా నార్మల్కి అలౌ చేసినప్పుడు ఫస్ట్ బేబీ వచ్చేసినాక సెకండ్ బేబీ ట్రాన్స్ఫర్స్ ఉన్నప్పుడు కూడా మనము ఆ బేబీని నార్మల్గా డెలివరీ చేయటం కష్టం. సో అలాంటి కండిషన్స్లో ఇంటర్నల్ పొడాలిక్ వర్షన్ అంటాం అనమాట. అంటే మన చేతితో లోపల అడ్డంగా ఉన్న బేబీని కాళ్ల ద్వారా బయటికి తీయటం, దాన్ని ఇంటర్నల్ పొడాలిక్ వర్షన్ అంటుంటాం.
సో ఇలాంటి ఆర్ట్ కనుక గైనకాలజిస్ట్ చేయగలిగితే, ప్రొవైడెడ్ చాలా అదర్ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే మనం ఈ ఇంటర్నల్ పొడాలిక్ వర్షన్ అనేది మనం చేస్తామంటే ఉమ్మనీరు కరెక్ట్గా ఉండటం, బేబీ హార్ట్ బీట్ కరెక్ట్గా ఉండటం, యుటరైన్ కాంట్రాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇదివరకు ఆపరేషన్ అయిందా లేదా, ఇలాంటివన్నీ కండిషన్స్ మనం ఆలోచించుకొని ఇంటర్నల్ పొడాలిక్ వర్షన్ చేస్తే అప్పుడు నార్మల్గా చేయొచ్చు. లేదంటే ఒక్కోసారి ఫస్ట్ బేబీ వచ్చేసినా కూడా సెకండ్ది పర్సిస్టెంట్గా ట్రాన్స్ఫర్స్ ఉంటే కూడా మనం సిజేరియనే చేయాల్సిన అవసరం ఉంటుంది. ట్రిప్లెట్స్ లేదా అంతకన్నా ఎక్కువ బేబీస్ ని డెలివర్ చేయడం అంత అరుదు కాదు, కానీ తక్కువనే చెప్పాలి. ఇలాంటి కండిషన్లో సాధారణంగా ప్రీ టర్మ్ డెలివరీతో పాటు సి సెక్షన్ ప్లాన్ చేయడం తప్పనిసరి. 3 బేబీస్ ని మోసే గర్భిణీలకు జెస్టేషన్ ముగిసే 4 నుంచి 8 వారాల ముందుగానే సి సెక్షన్ అవసరం పడుతుంది. ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీలలో కొన్ని కాంప్లికేషన్స్ ఉండొచ్చు. ఈ ట్విన్స్ కాకుండా ట్రిప్లెట్స్ 3 ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా చాలా తొందరగా డెలివరీ అయిపోతారు. మనం ఇదివరకే అనుకున్నాం 39 వారాలు అయితేనే టర్మ్ ఒక బేబీ ఉంటే అని. కానీ ట్విన్స్లో 37 వారాలకే పూర్తి నెలలు నిండిపోయినట్టు లెక్కేస్తాం. అదే మనం ట్రిప్లెట్స్ చూస్తే కనుక, అంటే 3 ఉంటే కనుక 34 వారాలకే నెలలు నిండిపోయినట్టు లెక్క అన్నమాట. అప్పటికే మనం డెలివరీ చేయాల్సి వస్తుందన్నమాట. ట్రిప్లెట్స్లో ముఖ్యంగా నార్మల్ డెలివరీ అనేది చెయ్యము. మొదటి బిడ్డ తలతో కింద ఉన్నా కూడా మేము చెయ్యము, దానికి సిజేరియనే చేయాలి. ఎందుకంటే బిడ్డలకు ప్రమాదం లేకుండా ఉండాలంటే అది చేయాల్సి వస్తుందన్నమాట. ఇంకా హయ్యర్ ఆర్డర్ ఫీటసెస్ అంటే బిడ్డలు బతికేది కష్టము, అన్లెస్ చాలా మంచి నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండాలా, మంచి నియోనెటాలజిస్ట్ అందుబాటులో ఉండాలి. తక్కువ బరువుతో పుట్టినప్పుడు మిగతా ప్రిమెచ్యూర్ బేబీస్ లాగా వీళ్ళకి కూడా చాలా కాంప్లికేషన్స్ అవి రావచ్చు అనమాట. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ఒకేసారి పుట్టేస్తే మనకు ఒకసారితో పని అయిపోతుందని అనుకోవడం మాత్రం మంచి పద్ధతి కాదు. దీంతో ఉండే కాంప్లికేషన్స్ దీనికే ఉంటాయన్నమాట. ఒక్కోసారి పోస్ట్ టర్మ్ డెలివరీకి కూడా సిజేరియన్ అవసరం పడుతుంది. అంటే ఓవర్ డ్యూ బేబీస్ అన్నమాట. బేబీ పెద్దగా ఉన్న కేసుల్లో లేబర్ ఇండ్యూస్ చేసినా కూడా సర్విక్స్ డైలేషన్ కాకపోతే, అలాగే ఒక్కోసారి కడుపులో బేబీ మొదటి మోషన్ పాస్ చేసినప్పుడు కూడా సి సెక్షన్ అవసరం పడవచ్చు. ఇది ఈటీవీ నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్ అందమైన జీవితం. గర్భస్థ శిశువు ఎదుగుదల సరిగ్గా లేని కండిషన్స్ లో కూడా బేబీ హెల్త్ అలాగే తల్లిని దృష్టిలో ఉంచుకొని డాక్టర్స్ సి సెక్షన్ చేయాలని నిర్ణయం తీసుకుంటారు. గర్భస్థ శిశువు జెస్టేషన్ వ్యవధిలో నెమ్మదిగా పెరుగుతూ ఒక నిర్దిష్టమైన ఆకారం అలాగే ఆరోగ్యాన్ని సంతరించుకోవాలి. కానీ కొన్ని కారణాల వల్ల గర్భిణీ బరువు పెరుగుతున్నా కూడా పొట్టలో బేబీ మాత్రం పెరగకపోవచ్చు. అలాంటిదే IUGR అనే కండిషన్, ఇంట్రా యుటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్. ఇలాంటి బేబీస్ బర్త్ వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. మాయకి సంబంధించిన అనారోగ్యం కారణంగా గర్భస్థ శిశువుకి పోషకాలు అందకపోవడం, జన్యుపరమైన సమస్యలు, గర్భిణికి ఉండే అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్స్, డ్రగ్స్, మద్యపానం, స్మోకింగ్ అలవాటు, కుపోషణ ఇవన్నీ ఉన్న గర్భిణీలలో శిశువు IUGR కండిషన్లో ఉండొచ్చు. ఇలాంటి బేబీని డెలివర్ చేసేందుకు సి సెక్షన్ అవసరం ఉండొచ్చు. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే తల్లికి షుగర్ కానీ లేదా హై బ్లడ్ ప్రెషర్ కానీ ఉన్నప్పుడు బిడ్డ యొక్క రక్త ప్రసరణ ఎలా ఉంది, అంటే మాయ పని చేస్తుందా లేదా, మాయ నుంచి బిడ్డకి రక్త ప్రసరణ ఎలా అవుతుంది, దీంట్లో ఏదైనా ప్రమాదం ఉందా, దీనికి డాప్లర్ స్టడీస్ అన్నవి ఇప్పుడు వచ్చేసాయి. ఈ డాప్లర్ స్టడీస్లో ముందరగా మనం బొడ్డుతాడులో ఎంతవరకు రక్త ప్రసరణ జరుగుతుందో చూస్తాము. దాని తర్వాత బిడ్డకి బ్రెయిన్లో ఏమైనా బ్రెయిన్ స్పేరింగ్ ఎఫెక్ట్, అంటే మామూలుగా ఏదైనా బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది అనుకోండి మనకి మాయ నుంచి వెళ్ళేది, అలాంటప్పుడు మన నేచరే ప్రకృతి ఏం చేస్తుందంటే బ్రెయిన్ దెబ్బతిలకుండా బిడ్డకి బ్రెయిన్కి ఎక్కువగా రక్త ప్రసరణ అయ్యేలాగా చూసుకుంటుంది. అలాంటప్పుడు మిగతా అవయవాలకి రక్త ప్రసరణ జరగదు. దీంతో ఏమవుతుందంటే బిడ్డ యొక్క ఎదుగుదల దెబ్బతింటుంది. దీన్ని గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాం. ఈ గ్రోత్ రెస్ట్రిక్షన్ వచ్చినప్పుడు ఈ బ్రెయిన్ స్పేరింగ్ ఎఫెక్ట్ కూడా పోయి కొన్నిసార్లు గుండె కూడా దెబ్బతినవచ్చు. ఆ సమయంలో కనుక మనం డెలివరీ చేయకపోతే బిడ్డ లోపలనే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటప్పుడు కూడాను మనం నెలలు నిండకుండానే కొన్నిసార్లు బిడ్డను బయటికి తీయాల్సి వస్తుంది. లేబర్ పెయిన్స్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్నా
లాంగ్ లేబర్ పెయిన్స్ వల్ల గర్భస్థ శిశువు కండిషన్లో మార్పు వస్తూ బేబీ ఇబ్బంది పడుతూ ఉంది అంటే కూడా సి సెక్షన్ చేయడం ఒక ఆప్షన్ కావచ్చు. ఫీటల్ డిస్ట్రెస్ అనే కండిషన్ ప్రెగ్నెన్సీ 3వ ట్రైమిస్టర్లో లేదా లేబర్లో రావచ్చు. పేరుకు తగ్గట్టుగానే ఫీటల్ డిస్ట్రెస్ అంటే గర్భస్థ శిశువు కండిషన్ ఆరోగ్యంగా లేకపోవడం అన్నమాట. గర్భస్థ శిశువుకి ఆక్సిజన్ సరైన మోతాదులో అందకపోవడం వల్ల బేబీ హార్ట్ బీట్ లో అసమానతలు రావచ్చు. గర్భిణీలకుండే పలు అనారోగ్య కారణాల వల్ల ఫీటల్ డిస్ట్రెస్ కండిషన్ రావచ్చు. కొన్ని కారణాల వల్ల బేబీకి సరిగ్గా ఆక్సిజన్ అందట్లేదు అంటే బేబీ డిస్ట్రెస్లో ఉంది. సో ఇది మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే బేబీ హార్ట్ బీట్లో తేడాలు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని జనరల్గా సిటీజీతో మానిటర్ చేస్తూ బేబీ హార్ట్ బీట్ ట్రేసింగ్స్ మనం ఈసీజీ ఎలా వస్తుందో అలాగే కొన్ని రకాల ట్రేసింగ్స్ మనం తీస్తూ ఉంటాం. ఆ ట్రేసింగ్స్లో తేడాలు కనిపిస్తూ ఉంటాయి. సో వీటినే మనం ఫీటల్ డిస్ట్రెస్ అంటూ ఉంటాం. ఇది జనరల్గా లేబర్లోనే మనం చెప్తాం. ఇంకొకటి క్రానిక్ ఫీటల్ హైపాక్సియా అంటే ఇది కూడా ఒక రకమైన డిస్ట్రెస్సే, కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఏదర్ చాలా బీపీ ఉండటమో, లేకపోతే షుగర్ ఉంది, లేదు ఉమ్మనీరు చాలా తక్కువైపోయింది, లేదు ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ సరిగ్గా లేదు అంటే ఇంట్రాయుటైన్ గ్రోత్ రిటార్డేషన్, ఇలాంటి కండిషన్స్లో కూడా బేబీకి క్రానిక్గా కొన్ని నెలల నుంచి చివరి 3 నెలల్లో కొన్ని రోజుల నుంచి అలా బేబీకి బ్లడ్ సప్లై అనేది అంటే బేబీకి ఆక్సిజనేషన్ అనేది తక్కువ అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని కూడా క్రానిక్ ఫీటల్ హైపాక్సియా అంటాం. సో ఈ క్రానిక్ ఫీటల్ హైపాక్సియా అయినా లేదా ఈ అక్యూట్ ఫీటల్ డిస్ట్రెస్ ఇన్ లేబర్ అయినా కూడా మనము దాన్ని మానిటర్ చేసుకుంటూ ఏ ఎక్స్టెంట్లో ఉంది అన్న దాన్ని బట్టి మనం నార్మల్ అలౌ చేయొచ్చా లేదా సిజేరియన్ చేయాలా అనే డెసిషన్కి వస్తూ ఉంటాము. ఫీటల్ డిస్ట్రెస్ 3వ ట్రైమిస్టర్లో ఎప్పుడైనా రావచ్చు. కేవలం కొన్ని లక్షణాల ఆధారంగా వెనువెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. గర్భస్థ శిశువు కదలిక బాగా తగ్గడం, వెజైనల్ బ్లీడింగ్, పొట్ట కండరాలలో విపరీతమైన నొప్పి, నడుము నొప్పి తోడైతే మరింత ప్రమాదం. గర్భిణీలో అధిక రక్తపోటు, విపరీతమైన బరువు పెరిగిపోవడం, ఈ లక్షణాలలో ఒకటి లేదా కొన్ని ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం ఒక టిప్ మీకోసం. గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము నార్మల్ డెలివరీస్ చేస్తున్నాం. మన దేశంలో మేము చూసిన పరిస్థితుల్లో అయితే అందరికీ ఏమి పేగు జారటం లేదు, వాళ్ళకి మూత్రపు ప్రాబ్లమ్స్ ఏమీ రావటం లేదు, వాళ్ళకి తెగిజేతు మీద మూత్రం పడిపోవడం అలాంటివన్నీ జరగట్లేదు. ముఖ్యంగా ఇవి జరగడానికి కారణం ఏంటంటే బరువు పెరగడమే కాకుండా డెలివరీ అయినాక ఎక్సర్సైజెస్ చేయకపోవడం ఇలాంటివన్నీ సంభవిస్తున్నాయి. చాలామంది అనుకుంటారు ఇది అంటే మనము పూర్తిగాను మన పాశ్చాత్య దేశాల వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేస్తున్నాం. మన దేశంలో మనంగా రీసెర్చ్ చేసి ఇవి నిజంగా జరుగుతున్నాయా లేదా అనేది మనం ఎవరూ చూడటం లేదు. ఇప్పుడు గత ఎన్నో ఏళ్లుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను, నార్మల్ డెలివరీస్ ఎన్నో చేసాం, వాళ్ళెవరు కూడా మా దగ్గరికి ప్రాబ్లమ్స్ తోటి మా దగ్గరికి రాలేదు. ఈ కాంప్లికేషన్స్ ఎప్పుడు వాళ్ళకి జరగలేదు. ఇవాళ మీరు చూసిన అంశాలను క్లుప్తంగా ఒకసారి గుర్తు చేసుకుందాం. సిజేరియన్ చేయాల్సిన అవసరం కొన్ని సందర్భాల్లో తప్పనిసరి కావచ్చు. డ్యూ డేట్ దగ్గర పడినా కూడా బేబీ ట్రాన్స్వర్స్ బ్రీచ్ లో అడ్డంగా ఉండడం, ఆబ్లిక్ అంటే క్రాస్ గా ఉండడం ఒక కారణం. ఇక కవలలు కడుపులో ఉంటే ఆయా గర్భిణీల కండిషన్ ని బట్టి అలాగే శిశువుల పొజిషన్ ని బట్టి 1 లేదా 2 బేబీస్ కూడా నార్మల్ గా డెలివరీ కావచ్చు. లేదంటే ఒకటి నార్మల్ మరొకటి సిజేరియన్ కావచ్చు. ఇక ట్రిప్లెట్స్ ఉంటే ఖచ్చితంగా సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. ఓవర్ డ్యూ బేబీస్ అంటే నెలలు నిండి 2 వారాల వరకు బేబీ బయటకు రానప్పుడు కూడా లేబర్ ఇండ్యూస్ చేసి సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ బేబీ పెద్దగా ఉండి వారి తల పెల్విస్ మార్గం గుండా బయటకు రాలేని పరిస్థితిలో కూడా సి సెక్షన్ తప్పనిసరి. ఫీటల్ డిస్ట్రెస్ లో భాగంగా 3వ ట్రైమిస్టర్ లో లేదా లేబర్ టైంలో శిశువుకి ఆక్సిజన్ సరిగ్గా అందక హార్ట్ బీట్ తగ్గుతోందనే కండిషన్ లో కూడా సి సెక్షన్ అవసరం ఉంటుంది. పలు కారణాల వల్ల బేబీ కడుపులో సరిగ్గా ఎదగలేని కండిషన్స్ లో కూడా సిజేరియన్ అవసరం పడవచ్చు. చూశారుగా, సిజేరియన్ చేయాల్సిన అవసరం కేవలం గర్భిణికి ఉన్న కండిషన్స్ ఆధారంగా మాత్రమే కాదు, బేబీ కండిషన్స్ వల్ల కూడా కావచ్చు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ధ్యేయంతో వైద్య సలహా సూచన మేరకు మాత్రమే సిజేరియన్ చేస్తారు. మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే.
నెట్వర్క్. మీరు చూస్తున్నది ఈటీవీ లైవ్ అందమైన జీవితం.